పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు మరో భారీ దాడికి పూనేందుకు సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. భద్రతా సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. తాజా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఈసారి శ్రీనగర్లోని రైల్వే నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ కుట్రకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదులు రైలు మార్గాలను ధ్వంసం చేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టానికి కారకులవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దాడి ద్వారా సామాన్య ప్రజల భద్రతను ప్రభావితం చేయడం, జమ్మూ కాశ్మీర్లో తిరిగి భయాందోళనలు సృష్టించడమే వారి ముఖ్య ఉద్దేశం. ఈ కుట్రలో భాగంగా ఉన్నతాధికారులపై వ్యక్తిగత దాడులకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. రహస్యంగా ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలంటూ తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లుగా నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ పథకానికి అవసరమైన పేలుడు పదార్థాలు, ఆయుధాల సరఫరా పాక్ నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, స్పెషల్ కమాండోలు ప్రత్యేకంగా మోహరించబడ్డారు. రైలు మార్గాల వెంట కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి గ్రూపులపై నిఘా పెరిగింది. ఐఎస్ఐ ఈ సంస్థలకు నిధులు, శిక్షణ, సమాచారం అందిస్తుండటంతో కేంద్ర హోంశాఖ నేరుగా రంగంలోకి దిగింది. జమ్మూ కాశ్మీర్లోని భద్రతా విభాగాలు ఈ ముప్పును తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉగ్రవాద మూలాలను నాశనం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కుట్రను ముందే అడ్డుకోవడమే లక్ష్యంగా బలమైన చర్యలు చేపడుతున్నామంటూ అధికారులు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ని అడిగి తెలుసుకుందాం. శిరీష్, డీటెయిల్స్ ఏంటి? భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే నెట్వర్క్ను ధ్వంసం చేసే ఆలోచనలో ఉగ్రముఖులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఉగ్రమూకలు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ను ఉపయోగించుకొని ఒక భారీ కుట్రకు తెరలేపుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైల్వే నెట్వర్క్ను ధ్వంసం చేసే ఆలోచనలో వారు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఈ కుట్రను ఎలాగైనా సరే భగ్నం చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి కొంతమంది అధికారులను కూడా టార్గెట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం కీలకమైనటువంటి ప్రాంతాల్లో హై అలర్ట్ను ప్రకటించారు. అలాగే ప్రజలకు కూడా కొన్ని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రజలకు కూడా ఎక్కడైనా సరే అనుమానాస్పద వ్యక్తులు కనపడినా, వస్తువులు కనపడినా వెంటనే సమాచారం ఇవ్వాలి అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, డీటెయిల్స్ ఏంటి?
పహల్గాం దాడి తర్వాత మరొక భారీ దాడికి ఉగ్రవాదులు కుట్ర పడినట్లుగా సమాచారం. శ్రీనగర్ రైల్వే నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడబోతున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ కి సంబంధించిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ సంస్థ భారీ కుట్రను భద్రతా సంస్థలు వెలుగులోకి తీసుకురావడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా శ్రీనగర్ లో ఉన్న నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా సమాచారం అందడంతో అయితే పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టానికి కారణం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం కూడా జరిగింది. ఈ దాడికి పాల్పడడం ద్వారా సామాన్యుల యొక్క భద్రతను ప్రభావితం చేయడం, జమ్మూ కాశ్మీర్ లో తిరిగి భయాందోళన సృష్టించడమే వాళ్ళ యొక్క ఉద్దేశంగా కూడా కనపడుతోంది. ఈ కుట్రలో భాగంగా ఉన్నతాధికారులపైన కూడా వ్యక్తిగత దాడులకు పాల్పడేందుకు టెర్రరిస్టులు ప్రణాళిక రచిస్తున్నట్టుగా సమాచారం. సో రహస్యంగా ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా ఈ కుట్రను అమలు చేయాలని చెప్పేసి తీవ్రవాదులు ప్రయత్నించినట్లుగా నిఘా సంస్థలు గుర్తించడం కూడా జరిగింది. ఈ పథకానికి అవసరమైన పేలుడు పదార్థాలు, ఆయుధాల సరఫరా కోసం పాకిస్తాన్ నుంచి కూడా సహాయం పొందుతున్నట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా శ్రీనగర్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లోని కీలక రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచడం కూడా జరిగింది. అయితే బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, స్పెషల్ కమాండర్లను ఖచ్చితంగా మోహరించారు. రైల్వే మందరం బడి కట్టుదిట్టమైన తనిఖీలన్నింటి కూడా కొనసాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.